సిరిసిల్ల పట్టణం ఆగమైంది. సిరిసిల్లలో చేనేత కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయి. ఇవి నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఇవన్నీ చెప్తున్నటువంటి మాట. 10 ఏళ్లలో సిరిసిల్ల అద్దం తునుకైపోయింది. సిరిసిల్ల చేనేతల తలరాతలన్నీ మారిపోయినాయి. మొన్నటిదాకా ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం పోయేదాకానేమో ఈ వార్తలు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోగానే సిరిసిల్లలో నేతన్నల బతుకులు ఆగమైపోయినాయి. నేతన్నల జీవితాలన్నీ ఛిద్రమైపోయినాయి. అసలు తినడానికి తిండే లేదు. వాళ్ళంతా పవర్ లూమ్స్ అన్నీ కింద పడిపోయినాయి, మీద పడిపోయినాయి. రకరకాల వార్తలు ఎత్తారు. మరి నువ్వు చేసిన అద్దం తునికేది? ఈ 10 ఏళ్ళు బట్టి అంతకుముందు కూడా నువ్వే ఉన్నావు కదా ఎమ్మెల్యేగా. అంతకుముందు కూడా నువ్వే ఉంటివి. అంటే అప్పటికప్పుడైనట్టు దీర్ఘకాలిక ఆలోచన లేదు నీకు? తాత్కాలికంగా ఇట్లా దీర్ఘకాలిక ఆలోచన కాదు కదా. నువ్వు చేసింది ఏం లేదు సిరిసిల్లకు. సిరిసిల్లలో చేనేతల బతుకులు కాదు మారింది. సిరిసిల్లలో తోటాగే బతుకు మారింది. సిరిసిల్లలో చీటి రామారావు బతుకు మారింది. చీటి నరసింహరావు బతుకు మారింది. ఆ తర్వాత ఈ వెలమల్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బతుకులు మారినాయి. కేసీఆర్ అంట తిరిగేటువంటి చెంచాల బతుకులు మారినాయి తప్ప చేనేత కార్మికుల బతుకులు మారలే. ఇది ఒప్పుకుంటున్నట్టే లెక్క. 10 ఏళ్ళు బట్టి నువ్వు అధికారంలో ఉండి కూడా వాళ్ళకేం చేయలేకపోయినావు. ఇవాళనేమో మళ్ళా మొసలి కన్నీరు, ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది. ఇక ఆయన హరీష్ రావు గారు ఆయన మొత్తం కేఆర్ఎంబికి తాకట్టు పడ్డది. మొత్తం కృష్ణాని అప్పచెప్పిర్రు, దీన్ని అప్పచెప్పిర్రు. గతంలో జైపూర్ ప్లాంట్ పోయింది, ఇప్పుడు ఇది పోతా ఉంది, అది పోతా ఉంది, రేపు పవర్ ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నావు. ఉరియమ్మ మీరేమో అద్దం తునుక తయారు చేసి పెట్టి బంగారు పల్లెంలో పెట్టిన తర్వాత ఎట్లా పోతున్నాయి ఇవన్నీ బంగారు పల్లెంలో పెట్టిరాంటివి. బంగారు పల్లెంలో కోయించి మళ్ళీ ఎసలకి ఎందుకు, మట్టి కుండలకు ఎందుకు పడతా ఉన్నాయి ఇవన్నీ? అంగలారుస్తున్నాడు మీరా? మీ ఇద్దరికి ఏమైనా అర్హత ఉందా ఈ రాష్ట్రంలో సమస్య మీద మాట్లాడే అర్హత? అసలు ఈ రాష్ట్రానికి పట్టిన సమస్యనే మీ కుటుంబం కేసీఆర్. ఇక ఇవి తప్పించుకోవడానికి ఇలాగ స్కాములు ఏ ఫైల్ ముట్టినా దాంట్లోకి కేటీ రామారావు వాళ్ళ బినామీలు వెళ్తారు, హరీష్ రావు వాళ్ళ బినామీలు వెళ్తారు, కవిత వాళ్ళ బినామీలు వెళ్తారు. వీళ్ళే కదా మొత్తం ఉన్నదంతా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వ సంపద కొల్లగొట్టింది కేసీఆర్ కుటుంబం. ఇక ఈ అన్నిటి నుంచి ఎట్లా తప్పించుకోవాలి? ఇప్పుడు మన ఏది కోన్బనైగా కరోడ్పతి ఆడితే 2-3 లైఫ్ లైన్లు ఉంటాయి. ఆడియన్స్ పోల్ అని, ఆ తర్వాత ఇంకోటి ఫోన్ ఫ్రెండ్ అని, ఆ తర్వాత డబుల్ డెక్కర్ అని, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. మీ లైఫ్ లైన్లు అయిపోయినాయి ఆల్రెడీ. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు, మిమ్మల్ని ఒటగొట్టిరు జనం. అయిపోయింది. మళ్ళా మాకు లైఫ్ లైన్లు కావాలి. ఇప్పుడు తెలంగాణ మీద ఎనలేని ప్రేమ వీళ్ళకు. ఎనలేనంటే ఇక వాయమ్మో వీళ్ళు లేకపోతే ఎక్కడ తెలంగాణ అనేటట్టు చేస్తున్నారు. మీరు లేకపోయినా, మీరున్నా పీకినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇట్లే ఉంటుంది. తెలంగాణకు వచ్చిన నష్టం ఏం లేదు. అన్ని బడివై పనులే. సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరున్నారు ఇప్పుడు? సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరు కావచ్చా? నువ్వే కదా. చేనేత కార్మికులు ఎందుకు ఆగమవుతున్నాయి? నమస్తే తెలంగాణ రాస్తా ఉంది కదా. చేనేత కార్మికులు నిజంగా బాగుపడి ఉంటే ఈ 4 రోజులలో ఎట్లా ఆగమైపోయారు? నువ్వు ఉన్నావు కదా నా సిపాయివి. ఇంకా సిగ్గు లేకుండా నమస్తే తెలంగాణ పత్రికలో రాసుకుంటా ఇది ఆగమైపోతుంది, అది ఆగమైపోయింది. 10 రోజులలోనే చందమామను మొత్తం ఇట్లా తెచ్చి ఇట్లా పెట్టేది ఉండేనేమో రేవంత్ రెడ్డి గారు. రామాయి కోతేశాలు బంద్ చేసుకో. ఇప్పటిదాకా జనం ఓడగొట్టిరు కదా. ఇప్పుడు నీ కోతులు నీ ఎంట తిరుగుతున్న వానరసేన ఓడగొడుతుంది. నేను చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే ఓడగొడతారు మిమ్మల్ని. రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నట బీఆర్ఎస్ఏ రక్షణ. దేనికి రక్షణ అయ్యా? పోయినసారి 9 గెలిపిస్తే ఎవడన్నా ఒకటి నోరు తెరిచి మాట్లాడినాడు? పాలమూరుకు జాతీయ హోదా కావాలని అడిగినోడు ఉన్నాడా? ఒకడన్నా రాష్ట్రానికి రావాల్సిన నిధుల సంగతి ఏందని ప్రశ్నించినోడు ఉన్నాడా? పోయి కుక్కిన పేరు లెక్క కూర్చుంటారు. పరమానందే శిష్యు లెక్క పోయి కూర్చున్నారు ఆడ 9 మంది. మెడల్ వంచుతా అంటే మీరే వంచుతారు. పోయి మోడీ మెడల్ వంచుతాను. మోడీ మెడల్ వంచుడు కాదు, ఈయననే పోయి మోడీ ముంగడ మెడల్ వంచి వచ్చిండు. మెడల్ కిందికి కొంచెం వచ్చిండు. నువ్వు చేసింది గదే కదా కేసీఆర్. నీ కుటుంబం చేసిందంతా గిదేనా? శివలింగం మీదకేం తేలు జారిపడ్డదయా? అయిపోయింది, జారిపడ్డది ఆల్రెడీ. నువ్వు ఇంకా తెలంగాణ అనే సెంటిమెంట్ శివలింగాన్ని ఎక్కి కూర్చుని అనుకుంటున్నావు, కానీ నేను నమ్మే పరిస్థితిలో లేరు. నీ లైఫ్ లైన్లు అయిపోయినాయి ఆల్రెడీ. తెలంగాణకు కేసీఆర్ కుటుంబానికి బొడ్డుతాడు తెగిపోయింది. ఆల్రెడీ ఏర్పడ్డరు. నువ్వు ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిని చేసినావో దాన్ని తీసుకుపోయి అప్పుడే ఒడిచిపోయింది. ఆ ఒరిస్సా అధ్యక్షుడు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఈ ఏపీ అధ్యక్షుడు ఏడున్నాడో ఎవరికి తెలియదు. ఈ మహారాష్ట్ర కాడ వదిలి పెట్టిన మహారాష్ట్ర కాడ ఆయన ఎటో పోయిన పత్తకు లేకుండా. రేపు పొద్దుగాల టీఆర్ఎస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే ఉండే పరిస్థితి కనిపిస్తలేదు.
ముగ్గురు ఎమ్మెల్యేలు మమ్మల్ని చేర్చుకోరని తిరుగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. తెలుస్తలేదా మీకు? చాలా మంది ఉన్నారు. ఇంకా రేపు పొద్దుగాల మీలేదు, నువ్వు నీ భావనే. మొన్న ఇద్దరు గుద్దుకురాట కదా, ఇద్దరు కలిసి గుద్దుకురాట కదా ఇంటికాడ. ఈ సేమ్ అదే పరిస్థితి అవుతుంది. కేసీఆర్ కాలిరగొచ్చింది, వీళ్ళు కొట్లాడుకోనేనట. సోషల్ మీడియాలో ప్రచారం అయితేనే ఉంది కావు దిక్కు. వీళ్ళిద్దరు కొట్లాడుకొనే కాలిరగొట్టిరట. సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి లక్షలాది కోట్ల రూపాయల సంపదను చెరబట్టి భూములు కబ్జా పెట్టి మొత్తం అన్ని వ్యవస్థలను, ఆఖరికి కంట్రోల్ బియ్యంలో అవినీతే, దళిత బంధులో అవినీతే, డబుల్ బెడ్రూమ్లో అవినీతే. ఎక్కడ చూసినా కేసీఆర్ క్లియర్గా చెప్పిండు కదా, 10 లక్షలకు 3 లక్షల కమిషన్ తీసుకుంటారు మా వాళ్ళని, 30% కమిషన్ అని చెప్పే. ఇంకా ఏమున్నది కేసీఆర్ నువ్వు చెప్పడానికి? జర పోరన్ మీద నీళ్లు చల్లు, ఇంకా భ్రమ పోతలేదు, నేనే అధికారంలో ఉన్నా అనుకుంటున్నా. ఇంకా రాముడు ఈ సలింపేకు మాటలు బంద్ చేసి ఈ ఫకర్ తగ్గించుకొని ఏమైనా భూమి మీదకి దిగొస్తే ఎవడన్నా ఇంత ముద్దేస్తాడు. లేకపోతే ఇదే ఫకర్ తోని, ఇవే బటవాయి మాటలతోని ఇవే చేస్తామంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు. మీతోటి అయ్యేది లేదు, పోయేది లేదు. 36 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటా, 36 పెట్టుకో, 300 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకో. ఇది వరదాకున్నాయి నీ కావా? TV9 ఏమంది, NTV ఏమంది, 10 TV ఏమంది, టీ న్యూస్ ఏమంది, తెలంగాణ టుడే ఏమంది, ఈనాడు ఎవరు మెయింటైన్ చేసే, నమస్తే తెలంగాణ ఎవరిది, ఆంధ్రప్రభ ఎవరిది, మన ఇవన్నీ ఉంటే కూడా ఏం బీకలేకపోయా. ప్రజలకు ఒకటే ఒక్క అంశం, కేసీఆర్ను ఉంచాలనా దించాలనుకురు, దించిరు అంతే. మళ్ళా ఎక్కియాలి. ఇప్పటికి 4 రోజులలో ఏదో ప్రేమ ఉట్టిపడుతుంది. నిన్న చూస్తేవి కదా పోలు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విశ్వాసం పెరిగిందంటే పెరిగిందని 190% అని చెప్తా ఉన్నారు. ఇంకా నువ్వు చేసేదే ఉంటుందాడా? ఇంకేదో సోషల్ మీడియాలో హైప్ తీసుకురావాలి, ఇంకేదో చేయాలి.